ఆర్య మాత్రం నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఉంటాడు. ఆయన స్పృహలోకి వచ్చారు సెంటే గారు అనే విధంగా ఆమె సైగ చేస్తూ ఉంటుంది. ఇక నువ్వేమనాలనుకుంటున్నావో అనేసేయను. ఎందుకంటే ఇక ఆర్యకి శాశ్వతంగా గత జన్మ గుర్తుండాలి అని ఈ విధంగా సెండే అంటూ ఉంటాడు. అప్పుడు వెంటనే ఏంటి ఏమైంది, నేను ఇక్కడున్నానేంటి, అసలు నేనెందుకు ఇక్కడున్నాను, మీరెందుకు నన్ను చూస్తున్నారు, మీరు స్పృహ కోల్పోయి ఉన్నారు కాబట్టి. అవునా గౌరీ గారు, ఏంటో ఏం అర్థం కావట్లేదు అని ఆర్య అంటూ ఉంటే, అసలు నేను మిమ్మల్ని ఒకటి అడగాలని అనుకుంటున్నాను గౌరీ గారు. అడగాలని అనుకున్నప్పుడు అడిగేసేయండి, అడగడానికి ఏముంది. అయినా మీరు ఈ వర్ధన్ కుటుంబం కోసం మీరు ఇంతలా ఆలోచించడం అవసరమా? ఎందుకు ఈ ఇంటి మంచి కోసం ఆలోచించడంలో తప్పేముంది? అదే ఎందుకు అని అంటున్నాను. అనవసరంగా వాళ్ళ గురించి ఆలోచించి మీరు ప్రాణాల మీదికి తెచ్చుకోవడం ఎందుకు? అయినా మీరేమైనా ఆర్యవర్ధన్లా ఆలోచించడానికి? మీరు ఆర్యవర్ధనే కాదు కదా. అలాంటప్పుడు ఈ కుటుంబం గురించి అందరి గురించి ఆలోచించడం ఎందుకు? నాకేం అర్థం కావట్లేదు. అంటే గౌరీ గారు, మనం కాకపోతే ఇంకెవరం ఆలోచిస్తాం? అదే ఎందుకు అని అంటున్నాను. మీరు ఆలోచించాల్సిన అవసరం మీకేముంది అని అంటున్నాను అని గౌరీ ఈ విధంగా అనగానే ఒక్కసారిగా జెండే అలానే చూస్తూ ఉంటాడు, ఆర్య ఏం చెప్తాడా అని. అప్పుడు వెంటనే ఆర్య కోపంగా ఇలా అంటూ ఉంటాడు, కుటుంబం సంతోషంగా ఉండాలి, ఒకటిగా ఉండాలి అని నా ప్రయత్నం అంతే గౌరీ గారు. అసలు నాకు అర్థం కావట్లేదు, అభయ్ ప్రేమను గెలిపించడానికి మాయను మార్చేసి మరి వాళ్ళిద్దరినీ ఒకటి చేయాల్సిన అవసరం మీకేముంది? మీరేమైనా ఆర్యవర్ధన? చెప్పండి, మీరు ఏమైనా ఆర్యవర్ధన? మీకేం అవసరం? ఈ కుటుంబం గురించి సంక్షేమాల గురించి ఆలోచించాల్సిన అవసరం మీకేముంది? మీరు ఆర్యవర్ధనే కానప్పుడు మీరెందుకు ఆలోచిస్తారు అని అంటూ ఉంటే, అప్పుడు వెంటనే ఆర్య అలానే చూస్తూ ఉంటాడు. ఏంటి నేను మాట్లాడుతున్నా మీరు సమాధానం చెప్పకుండా అలా మౌనంగా ఉంటే నేనేమనుకోవాలి? చెప్పండి, మీరు ఆర్యవర్ధన? ఎస్, ఐఎమ్ ఆర్యవర్ధన్ అని విధంగా అనగానే ఇక అనూసెండే ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటారు. ఏంటి మీరు మీరు ఆర్యవర్ధన? అవును, ఐఎమ్ ఆర్యవర్ధన్. నీకు గత జన్మ గుర్తుకు రాకముందే నాకు గత జన్మ గుర్తుకు వచ్చింది. అయినా నేను అలా ఇలా మర్చిపోతాను. మీరు ఏ రోజైతే మీరు నన్ను చూసారో, మిమ్మల్ని నేను మొట్టమొదటిసారి మిమ్మల్ని చూసానో అప్పుడే నాకు గత జన్మ తాలూకు జ్ఞాపకాలన్నీ గుర్తుకు వచ్చాయి. ఎందుకంటే అమ్మ, నాన్న, నీరజ్, మీరా, అజయ్ అందరి కోసం ఎక్కడ ఉన్నారో తెలుసుకోవటానికి తాపత్రయపడుతున్నాను. అంతలోనే అక్కి, అభయ్లు కూడా బ్రతికి ఉన్నారని, జెండే కూడా ఉన్నారని ఇదంతా తెలుసుకున్నాకే ఇక నా మనసు కుదుట పడింది. కానీ నాకు గత జన్మ ఇప్పట్లో గుర్తుకు వస్తే మళ్ళీ ఆ రాకేష్ జలంధర్ కొడుకు ఉన్నాడని తెలిసి ప్రాణాలకే ప్రమాదమని, అభయ్ని అక్కిని ఏమైనా చేస్తాడేమో అని నాకు గత జన్మ గుర్తుకు రానట్టుగా ఇన్నాళ్ళు ఉన్నాను. కానీ సడన్గా మీకు గుళ్ళో గత జన్మ గుర్తుకు వచ్చింది. అక్కి అభయ్ని దగ్గర తీసుకున్నారు. కానీ నేను మాత్రం నాకు గత జన్మ తాలూకు జ్ఞాపకాలన్నీ గుర్తు ఉన్నా కూడా మీ ముందు నేను ఒక శంకర్ లాగే నిలబడి ఉన్నాను. కానీ మిమ్మల్ని ఏ రోజైతే ఆ పెళ్లి కూతురు గెటప్లో నేను చూశానో, నేనే నీ ఆర్య అని గట్టిగా అరవాలని అనుకున్నానో, కానీ నన్ను చూశాక ఎవరో తెలియనట్టుగా నువ్వు అలా నాతో మాట్లాడావు. అందుకే ఇప్పట్లో మనం దీని గురించి మాట్లాడకపోవడమే మంచిదేమో అనుకుని నేను నీ ముందు శంకర్ లాగానే నిలబడి ఉన్నాను. కానీ ఒక రాకేష్ కోసం నేను ఇదంతా చేశాను. ఇదంతా నేను ఒక ఆడిన నాటకమను అని ఈ విధంగా అనగానే సార్ అనే విధంగా అంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే అందరి దృష్టిలో మనం మరో జన్మ ఎత్తాము, గత జన్మ జ్ఞాపకాలు మనకు గుర్తు రానట్టుగానే వ్యవహరించాము. అలా ఉన్నాము కాబట్టి ఇప్పుడు అక్కి అభయ్ సేఫ్గా ఉన్నారు. లేదంటే అక్కి అభయ్ని ఏమైనా చేసేవారు. అందుకే నేను శంకర్లా వాళ్ళ వెనుక ఉండే నేను పోరాడుతూ వచ్చాను. మళ్ళీ ఏ సమయం నుండి ఏదైనా ఏ ఉపద్రవమైనా రావచ్చని నేను నా మనసులో ఉన్న
గతాన్ని కూడా నేను అణిచివేసుకున్నాను అని ఈ విధంగా చెప్పగానే వెంటనే సార్ అని ఏంటో గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇక అలానే చూస్తూ ఉంటుంది. సార్ నాకు చాలా సంతోషంగా ఉంది సార్, మీకు నిజంగా గతం గుర్తుకు ఉందని మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని ఈ విధంగా అంటూ ఉంటుంది. కానీ ఈ విషయం మాత్రం మన మధ్య ఉండాలి. సరే సార్, ఎప్పట్లాగే మనం కొట్లాడుకోవాలి. గౌరీ శంకర్లంటే టామ్ అండ్ జెర్రీ లాగే ఉండాలి, అర్థమవుతుంది కదా అని ఈ విధంగా చెప్పగానే సరే సార్, మీరు చెప్పాక నేను చేయకుండా ఉంటానా చెప్పండి అని అంటూ ఉంటుంది. నిజంగా ఆర్య చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్ళు నాకు కూడా చెప్పకుండా నన్ను కూడా తెగ కంగారు పెట్టేసేవార్య అని అంటూ ఉంటే కానీ తప్పలేసండి, ఏం చేయను అనే విధంగా ఆర్య అంటూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం అక్కి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అంతలో రవి వచ్చి ఏమైందక్కి, ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు, అసలు ఏం జరుగుతుందండి, నాకేం అర్థం కావట్లేదు. ఆ మాయ మన వర్ధన్ కుటుంబాన్ని నాశనం చేయడానికి అడుగు పెట్టినప్పుడు నాన్నకు తెలిసి కూడా ఆ మాయని ఇంట్లో అలా ఇలా ఉంచుతున్నాడో అర్థం కావట్లేదు. పైగా అన్నయ్య మాయని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇక పెళ్లి చేసుకుంటే ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏమో అని చాలా కంగారుగా ఉంది. రవి, నువ్వే ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా ఆపాలి. నువ్వెందుకు కంగారు పడుతున్నావకి? కంగారు పడకు, ఎందుకంటే శంకర్ చూసుకుంటారు. శంకరే కదా ఇదంతా చేస్తుంది. మాయను మార్చలేడా? ఖచ్చితంగా మార్చుతాడు, నాకు ఆ నమ్మకం ఉంది. మీ నాన్న గురించి నీకు తెలీదా, నేను చెప్పాలా? అవును రవి, కానీ ఆ శైలేందర్ మనుషులంటేనే నాకు చాలా భయం, చాలా క్రూరుడని నాన్న చెప్తూ ఉంటే నేను విన్నదాన్ని. కానీ ఇప్పుడు మాత్రం ఆర్యవర్ధన్ గారు మళ్ళీ మన కోసం వచ్చారు. శంకర్ లాగా మన ముందు నిలబడ్డాడు. కాబట్టి ఆ రాకేష్ ఆటలో ఆడవు, సాగవు కూడా, నువ్వు కంగారు పడకక్కి అనే విధంగా ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం మళ్ళీ ఏం చేస్తారో ఏంటో, ఇక మాయను పెళ్లి చేసుకోమని నేనే అనాలి, లేదంటే ఈ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను అని రాకేష్ అనుకుంటూ అప్పుడు వెంటనే మాయ, అభయ్ ఎక్కడ ఉన్నారు, క్రిందికి రండి అని అనగానే వెంటనే అభయ్ మాయ క్రిందికి వస్తారు. నువ్వు నా చెల్లెల్ని పెళ్లి చేసుకో అని విధంగా చెప్పగానే ఇక వెంటనే అభయ్ అలానే చూస్తూ ఉంటే, అయితే ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం అంటే ఇప్పుడే ఓకే చేశాను, అప్పుడే ముహూర్తాల కాడికి వచ్చిందా అని రాకేష్ అంటూ ఉంటే, అవును నిశ్చితార్థం పెట్టుకోవాలి కదా, పంతులు గారిని ఇప్పుడే పిలిపిస్తాను అని అంటూ వెంటనే ఆర్య పంతులు గారికి ఫోన్ చేస్తాడు. ఇక వెంటనే పంతులు గారు వస్తూ ఉంటారు. ఇక పంతులు గారు రాగానే మాయ అభయల జాతకాలను పంతులు గారికి ఇస్తారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, లేట్ చేయకుండా చూసేయండి.